14,000 ఓట్లు కావాలని యాడ్ చేయడం, డిలీట్ చేయడం ఎన్ని చేసిన వ్యక్తి. దొంగతనంగా ఓట్లన్నీ కూడా తొలగించారు. పాపం సాంబశివరావు బాగా ఫైట్ చేశాడు. గట్టిగా అభినందించడం మీకోసరం. సాంబశివరావుకి ఎప్పుడు నేరాలు చేయడం తెలియదు, హత్యలు చేయడం తెలియదు, దొంగ ఓట్లు చేర్చడం తెలియదు, దొంగతనంగా ఓట్లు తీసేయడం తెలియదు. కానీ హీరో మారిగా దొంగ పైన పోరాడాడు. 3 పోలీసులు సస్పెండ్ అయ్యారు. కొంతమంది ఆఫీసర్లు ఇంటికి పోయారు. ఇప్పుడే కాదు, రేపు కూడా మీ పని అదే. కానీ నేను అభినందిస్తున్నా, ఈయన దెబ్బకు ఆ మంచి ఇంటికి, కథ కంచికి. అవునా కాదా? అయిందా లేదా? అది సాంబశివరావు సత్తా. ప్రతి ఒక్క నాయకుడు ఇదే మాదిరిగా తయారు కావాలి. పోరాడితే ఏది పోదు తమ్ముళ్ళు. పిరికోడైతే మాత్రం. కాబట్టి సైకో ఏమి చెయ్యలేడు. నీ ప్రాణానికి నా ప్రాణం బలిపెడతా అవసరమైతే. ధైర్యంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోరాటానికి సిద్ధమని అడుగుతున్నా. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. దుర్యోధనుడు ఎక్కడ దాంకున్నా పట్టగలవడం ఖాయమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.